ఎదుగుతున్నప్పుడు, బాల్యం నుండి ఒక సక్రమైన దారిలోకి నడుస్తున్నప్పుడు ప్రతి ఒక్కటి పిల్లలకు తెలియకూడదు. కొన్ని తల్లిదండ్రులు మాట్లాడుకోవాల్సిన విషయాలే ఉంటాయి, పిల్లల దగ్గర మాట్లాడడానికి వీల్లేదు. అవి చాలామందికి తెలియక అవన్నీ మాట్లాడడం వల్ల పిల్లలు తల్లిదండ్రులకి ఏమవుతారంటే చులకన భావం ఏర్పడిపోతుంది. చులకన భావం ఏర్పడటం వలన లెక్కలేని తనము ఏర్పడుతుంది. ఈరోజు నీ మాట అతడు వినడు. ఎందుకు వినడాయి అంటే నీ గురించి నాకు తెలుసులే, నువ్వు చేస్తే లేదా నేను చేస్తే వచ్చిందా. ఈరోజు తల్లిదండ్రులని ఈ మాట అన్నీ వినలేరా? ఒక వయసుకు వచ్చేసిన తర్వాత, అమ్మ నువ్వు చేస్తే కరెక్ట్, నేను చేస్తే రాంగ్ అమ్మా మమ్మీ అని లాంగ్వేజ్ మార్చి ఆ చదువుకున్న విధానంలోకి వెళ్ళిపోయి, మామ్ నువ్వు చేస్తే అలాగా, నేను చేస్తే డాడ్ ఒకటే 2 అక్షరాలు మాట్లాడి ఇదేంటి అదేంటి అని అడిగే పిల్లలు లేరా? పిల్లలంటే ఒక విషయం చెప్పాలంటే చిన్న వయసు నుంచే, బాల్యము నుండే వారి హృదయము చెడిపోతుంది, చెడ్డదైపోతుంది. ఎందుకు చెడ్డ అయిపోతుందంటే మనం అందరం లేకపోతే సమాజంలో చెప్పే మాట ఏంటంటే చాలామంది వాడు చెడిపోయాడండి, అందుకని మా అబ్బాయి చెడిపోయాడు. అవి మా వీధిలో అందరూ ఆ మాటలే వేరుగుంటాయండి, వారి చేష్టలే వేరుగుంటాయండి. వాడు దొంగతనం చేస్తాడు, వీడు బూతులు ఆడతాడు, ఆడుతూ వెళ్ళి మా వాడు ఏమైపోయాడు, చెడిపోయాడండి. కానీ బైబిల్ దాన్ని ఒప్పుకుంటుందా ఒప్పుకోదా? చెప్పండి, ఒప్పుకుంటుందా ఒప్పుకోదా? ఎందుకు ఒప్పుకోదు? ఎవరైనా ఉన్నారా? అలాగా వాళ్ళతో సహవాసం చేస్తూ, వాళ్ళతో ఉంటూ, వాళ్ళతోనే జీవిస్తూ ఒక నెంబర్ 1 వ్యక్తిగా ఎదిగిన ఒక వ్యక్తి ఉన్నాడు, తెలుసా? ఎవరైనా చెప్పండి. ప్రతి పుట్టినరోజుకి ఆయన పేరు తీసుకొస్తారు. అయ్యి బాబు చెప్పండి అమ్మా, మీరు చెప్పాక నేను ముందుకు వెళ్తాను. చెప్తారా? చదువుదామా? ఎవరమ్మా? ఇంకా ఒక పేరు చెప్పండి, పోనీ మీకు గుర్తొచ్చిన పేరు కొంచెం ఏసేపు. ఇంకా ఎవరా? సమూయేలు. ఎవరండి? సమూయేలు. మీకు ఈ చాప్టర్ సమూయేలు యొక్క పుట్టుక కాడి నుంచి, సమూయేలు జీవితాన్ని కాడి నుంచి, యవన ప్రాయం కాడి నుంచి ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, చాలామంది సేవకుల పిల్లలు చూస్తున్నప్పుడు మా పాస్టర్ గారు అబ్బాయి చెడిపోయాడండి, అందుకే మా పిల్లలు చెడిపోయారండి. ఇక్కడ ఏలీ కుమారులు ఏమైపోయారు? చెడిపోయారు. దేవుడు ఏమన్నాడంటే, రేయ్ నేను మిమ్మల్ని చంపేస్తాను. సమూయేలుని చంపాడు దేవుడు. సమూయేలు హోప్ని ఫినెహాస్ వాళ్ళిద్దరితో ఫ్రెండ్స్, సమకాలీకులతో క్లోజ్గా ఉండేవాడండి.